మూర్ఖుడు ఎలాంటి వాడు అంటే సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాల్లో మనల్ని గలిబిలి చేసి దేవుని వైపు కాకుండా లోకం వైపు మనల్ని నడిపించేదాన్ని చేస్తాడు. కలహం పుట్టిస్తాడు దైవికమైన మార్గంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు. అయితే నువ్వు పరలోకములో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు స్నేహం చేస్తే ఆయన విడవక ప్రేమించే స్నేహితుడు. హల్లెలూయా. ఒకవేళ మూర్ఖుడితో నువ్వు చేయొద్దు, అదే విధంగా కొండిగానితో నువ్వు సావాసం చేయొద్దు, కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారితో సావాసం చేస్తే, స్నేహం చేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి నీకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. చీకటి నుంచి నేను వెలుగులోకి నడిపిస్తాడు. ఆయన నిన్ను పాపం నుంచి ప్రత్యేకపరిచి పరిశుద్ధునిగా చేసి ఆయన రక్తంలో కడగబడి నిన్ను ఆయన కుమారునిగాను ఆయన కుమార్తెగాను ఆయన చేసుకుంటాడు. ఇంకొక మాట మనం చదువుకుంటే చూడండి, అదే సామెతల గ్రంథం 25:19 చూడండి. 25వ అధ్యాయము 19వ వచనం. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోను కీళ్ళు వసలిన కాళ్ళతోను సమానము. చూడండి, శ్రమకాలంలో మనము ఎవరిని ఆశ్రయించకూడదు? విశ్వాసఘాతకుడు. అంటే ఈ ఘాతకుడు ఎలాంటి వాడు అంటే దేవునికి విరోధమైన వాడు, లోకానికి సంబంధించిన వాడు. ఈ విశ్వాసఘాతకుడు చూడండి, చాలా మంది విశ్వాసంతో ఉంటారు, కానీ కొన్ని విషయాలు ఏం చేస్తారు? దేవునికి దూరం అయిపోయి ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో చూడండి, ఈ విశ్వాసఘాతకుడికి ఎలాంటి వాడంట? విరిగిన పళ్ళతోనూ కీలు వలిసిన కాళ్ళతోనూ సమానంగా ఉంటాడంట. చూడండి, విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, దీంతో మనం ఏమన్నా చేయగలమా? నమ్మగలమా? ఏం చేయలేము. అదే విధంగా మన కీలు చూడండి, ఒక టేబుల్ కి 4 పక్కలు ఏముంటాయి సపోర్ట్ గా? అవి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి 4 లేకపోతే ఏమవుతుంది? కింద పడిపోతుంది. అదే విధంగా మనం నిలబడుకున్నాము, మన కాళ్ళకి అందులో కీళ్ళు ఉంటాయి కదా, అవి లేకపోయాయంటే మనం ఏమవుతాము? కింద పడిపోతాం. అదే విధముగా విశ్వాసఘాతకుడు కూడా అలాంటి వాడే. ఈ విశ్వాసఘాతకుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేసి, యేసుక్రీస్తు ప్రభువారితో భోజనం చేసి, యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు కదా ఇస్కరియోత యోధ. వాడు ఎవడాడు? విశ్వాసఘాతకుడు. ఎందుకు? దేవునితో స్నేహం చేశాడు, దేవునితో ఒకే పల్లెంలో తిన్నాడు, ఒకే దగ్గర పడుకున్నాడు, దేవునితో అనేక అద్భుతములు చేస్తున్న చూశాడు. కానీ ఇస్కరియోత యోధ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఇలాంటి వాళ్ళతో మనం ఏం చేయకూడదు? ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా మనల్ని లోకం వైపు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, అందుకనే ఆ విశ్వాసఘాతకుడు ఏం చేసుకున్నాడు? తనకు తానే ఉరేసుకొని కిందపడిపోయి పొట్ట పగిలిపోయి ఆయన ఏమైనప్పుడు చనిపోయినాడు అన్నమాట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు స్నేహితుడిగా చేసుకో, ఆయనతో నువ్వు నడువు, ఆయనతో నువ్వు జీవించు. నీ జీవితము, నీ బ్రతుకు, నువ్వు చేసే మార్గము, నువ్వు పనిచేయ మార్గము అన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లిలాగా చేస్తూ ఉంటాడు, వర్ధిల్లింపజేస్తాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయనతో నువ్వు సావాసం చేయాలి, నువ్వు ఆయనతో నువ్వు నడవాలి, ఆయనలో నువ్వు ఉండాలి. చూడండి, ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో, మనం ఆయనలో ఉంటామో, ఖచ్చితంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి మనల్ని విడవకుండా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. చూడండి, లాస్ట్ గుర్తు చేసుకొని మాటని 17 సామెతలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ స్నేహితుడిని నువ్వు స్నేహితుడిగా చేసుకోవాలనుకుంటూ ఉన్నావా? ఆయన ఏది అడగడు, నీ ఆస్తిని అడగడు, నీ కులమును అడగడు, నీ గోత్రమును అడగడు, ఆయన నీ హృదయం అడుగుతూ ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉన్న డబ్బు అడగడు, కానీ నీ హృదయం అడుగుతున్నాడు. ఆయనకి నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడవక ప్రేమిస్తాడు, నీ విడవక రక్షణ భాగ్యం ఇస్తాడు. ఆయన విడవక ఆయన రక్తంతో నిన్ను కడగబడి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఆయన పరలోకం వైపు నిన్ను నడిపించుకుంటాడు.